గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని, సకలైశ్వర్య భోగవాగ్యాలు పొందాలి అని, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల యందు కూడా విజయం కలగాలి అని, అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీ మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చాలామంది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి, కాలం గురించి, పరిస్థితుల గురించి, వర్షాల గురించి, పంటల గురించి, రాజకీయాల గురించి, ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది ఆతృతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. చక్కగా శ్రద్ధగా వినండి. అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి, గమనిక ఏమిటంటే, ప్రతి సంవత్సరం చెప్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను. దాన్ని బట్టి శ్రద్ధగా వినండి. అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను, లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు, కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థం అవడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఆదాయము వ్యయము. ఆదాయం 2, వ్యయం 14 అంటాం. అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది, ఏమంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామండి? మాదే ₹2 ఉంటే 14 ఎలా ఖర్చు పెడతామని అనుమానం వస్తుంది. అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక, ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు, అంతేగాని నీ దగ్గర ఉంటే ఖర్చు పెడతావు కదా, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామంటే కనుక, బ్యాంకు రుణం తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం, ఇల్లు కట్టచ్చు, లేదా కారు కొనచ్చు, లేదా ఇంకోటి ఏదో కొనచ్చు, ప్రాపర్టీస్ కొనచ్చు, ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు, ఇండస్ట్రీ పెట్టచ్చు, వ్యాపారం పెట్టచ్చు. ఇలాగేమిట్రా అంటే కనుక, మీ దగ్గర ₹2 ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరి మీరు ఖర్చు పెడతారు. ఖర్చు మీరే కదా పెట్టేది, అప్పు చేసైనా సరే, తర్వాత ఇప్పుడు తీరుస్తారు, అది వేరే విషయం. అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్య అవమానం. రాజపూజ్యం 3, అవమానం 6 అంటాం. అప్పుడు అనుమానం, ఏమంటే 3 మెచ్చుకుని 6 తిడతారా అండి, 6 అవమానిస్తారా అండి? అంటే దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీ ఎదుగుదల కోరుకునేవారు, మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే, 6 ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి. దాని ద్వారా అవమానం వ్యయ, ఈ యొక్క రాజపూజ్య అవమానాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ, ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. అయితే నక్షత్రం గుర్తులేని వారు, పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కర్కాటక రాశిలోకి వస్తుంది. అయితే మీకు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 8, వ్యయం 2గా కనపడుతుంది. అయితే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కనుక, మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం పట్టబోతోంది. సిరికి, సంపదకి, ధనానికి అయితే లోటు ఉండదో చెప్పచ్చు. అలాగే రావలసినటువంటి డబ్బులు రావడం, మొండి బకాయిలు వసూలవ్వడం, అలాగే డబ్బు సంపాదించడానికి మీరు చేసుకునేటటువంటి ప్రణాళికలు కానీ, మీరు చేసే వ్యాపారాలు కానీ, మీరు పెట్టే పెట్టుబడులు కానీ బ్రహ్మాండంగా వృద్ధి అవడంతో పాటుగా చక్కని రియల్ ఎస్టేట్ పరంగా కానీ, భూ క్రయ విక్రయాల్లో కానీ విపరీతమైనటువంటి లాభాలు అయితే పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఖర్చు కూడా తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆచితూచి ఖర్చులు పెట్టే అవకాశాలు, అలాగే ధన వ్యయం తగ్గే అవకాశం బాగా కనపడుతుంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా మనకి ఏమిటో అన్నట్లయితే కనుక, మిమ్మల్ని మెచ్చుకునేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీకు సపోర్ట్ చేసేవారు, సహాయం చేసేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారు, మీరంటే నచ్చని వాళ్ళు, మీరంటే కిట్టని వాళ్ళు, శత్రువులు కొంచెం తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఓ రకంగా చెప్పాలన్నట్లయితే కనుక ఆదాయం బాగుంది, శత్రువులు తక్కువగా ఉన్నారు, ఎదుగుదల బాగుందని చెప్పచ్చు. అయితే మీ గ్రహస్థితి, గ్రహగతుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంది అన్నట్లయితే కనుక, గురుడు 30వ తారీఖు మార్చి 2025 నుండి 15వ తారీఖు మే 2025 వరకు కూడా వృషభ రాశిలో లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు.
ఈ కారణంగా మీకు చక్కని ధనలాభాన్ని అయితే ఈ సమయంలో కలగజేస్తాడు. అంటే మే 15వ తారీఖు దాకా కూడా, మార్చి నుంచి మీకు చక్కని ధనలాభాన్ని కలగజేస్తాడని చెప్పచ్చు. కాబట్టి డబ్బుకైతే లోటు ఉండదు, ఎదుగుదల బాగుంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది, విశేషమైనటువంటి ధనాదాయాన్ని మీరు సమకూర్చుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఇక 15వ తారీఖు మే 2025 నుండి 9వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా మిథున రాశిలో మళ్ళా వ్యయస్థానంలో సంచరిస్తాడు. అప్పుడు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి సంపాదించిందంతా మళ్ళీ ఈ సమయంలో విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు, అలాగే అనుకున్నంత ఆదాయం లేకపోవడము, అలాగే డబ్బులు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి వేరే 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 ఖర్చులకి పెట్టుబడులకి వెళ్ళిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ 19వ తారీఖు దాకా కూడా. మళ్ళీ మీకు 19వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో జన్మంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో కొంచెం గురుడు మనసుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మనశ్చాంచల్యాన్ని కలగజేస్తాడు అని. అంటే ఏదో రకమైనటువంటి తొట్టుపాటుతనం, ఆందోళన, చికాకులు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్ళు, కుటుంబపరమైనటువంటి చికాకులు కలగజేస్తాడు. ఆ సమయంలో మనసును చాలా నిశ్చలంగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. మళ్ళీ 5వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తాడు. అక్కడ కూడా వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు, నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రథమంలో చాలా కాలం బాగుంది, మధ్యలోనూ లేదా చివరిలో కొంచెం విపరీతమైనటువంటి ధన నష్టాన్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది గురుడికి సంబంధించినటువంటి గోచారం. ఇక శని 30వ తారీఖు మార్చి 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా మేనరాశిలో ముఖ్యంగా నవమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దీనివల్ల ఏంటంటే పాడు చేయడు, మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తాడని చెప్పచ్చు శని. కాబట్టి శని వల్ల పెద్దగా నష్టము కానీ కీడు కానీ మీకు పెద్దగా ఉండదు. ఇలాగే రాహువు 30వ తారీఖు ముఖ్యంగా ఏంటంటే కనుక అష్టమ శని కూడా వెళ్ళిపోతుంది మీకు, కాబట్టి బాగుంటుంది. ఇంకా రాహు 30వ తారీఖు మార్చి 2025 నుండి 18వ తారీఖు మే 2025 వరకు కూడా మేన కన్యా రాశిలో సంచరించి నవమ తృతీయ స్థానంలో వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. అలాగే కేతు ఉన్నాడు అనుకోండి, 18వ తారీఖు మే 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా కుంభసింహాల్లో అష్టమ ద్వితీయ స్థానంలో సంచరించి ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, ముఖ్యంగా ఆరోగ్యపడని కలగజేస్తారు అని. కాబట్టి ఆరోగ్యం పట్ల తత్వ జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, విశ్వావసనామ సంవత్సరం అంటే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రారంభ కాలంలో కొంతకాలం విపరీతంగా ఆదాయ లాభాలు ఉన్నా కూడా అపరిమితమైనటువంటి ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతలు బాగా ఉన్నాయి. కాబట్టి మనసుని దృఢంగా నిశ్చలంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మానసిక పరమైనటువంటి వేదనలు ఎక్కువగా కనపడుతున్నాయి, అలజడి, తొట్టుపాటుతనం. అయితే శుభకార్యాలు బాగా జరుగుతాయి, వివాహాది శుభకార్యాలు కానీ, గృహంలో శుభకార్యాలు కానీ, రిలేషన్షిప్లు బలపడడం కానీ, లేదా సంబంధ బాంధవ్యాలు అనుకూలించడం కానీ ఇలాంటివి బాగా ఉన్నాయి. అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు అంటే ఇప్పటిదాకా చేయనివి కొత్త కొత్త పనులు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా విశేషమైనటువంటి మార్పులు మీలో కనపడుతున్నాయి, ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది. తద్వారా చక్కని ఆనందము, సంతోషము, సుఖము, సౌఖ్యము అయితే మాత్రం మీరు బ్రహ్మాండంగా పొందగలుగుతారు. అయితే ఆర్థిక పురోగతి, ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్త పడడం కానీ, సంపాదించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కానీ బాగా చేస్తారు. తద్వారా ఆదాయపరంగా లావాదేవీలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరుపుతారు, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇంట్లో ఖర్చులు కానీ, అనవసరమైన ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ మీకు తగ్గే అవకాశం కనపట్టలేదు ఏదో కారణంగా. వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే మీకు విపరీతంగా డబ్బు చేతిలో కనపడుతుంది, లేదంటే వస్తుంది కానీ చేతిలో డబ్బులు కనపడే అవకాశం కనపట్టలేదు. నూతన ప్రయత్నాలు ఏవి చేసినా మీకు ఫలిస్తాయి. కాబట్టి కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఉద్యోగం సంపాదించాలనుకున్నా, ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా, మీ అంతటా మీరు ఏదైనా వృత్తి పనులు చేద్దామనుకున్నా, లేదా మీ జీవితంలో మార్పులు తీసుకొద్దామనుకున్నా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. కాబట్టి నూతనంగా మీరు మిమ్మల్ని మార్చుకునే ప్రయత్నాలు ఏవైనా చేయొచ్చు. ఉద్యోగాలు చేసేవారు వ్యాపారంలోకి వద్దాం అనుకున్నా, వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్దాం అనుకున్నా, లేదా ఏదైనా లైఫ్లో పెద్ద టర్నింగ్లన్నీ కూడా మీకు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తరచుగా ఏదో రకమైనటువంటి బాధ, క్షుద్బాధ అంటే ఉదరానికి సంబంధించిన వ్యాధులు, అలాగే మెడకి సంబంధించి, కళ్ళకి సంబంధించినటువంటి, కాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాల రుగ్మతల ప్రభావం, దీర్ఘకాలిక రోగాలు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఫుడ్ సరైన సమయాన్ని తీసుకోకపోవడం, అనవసరమైన జంక్ ఫుడ్లు ఎక్కువగా తినడం, బయట ఫుడ్లు ఎక్కువగా తినడం, ఆయిల్ ఫుడ్లు ఎక్కువగా తినడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, లేదా
పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇలాంటి అనేక రకాల కారణాల చేత రుగ్మతల బాధని పడే అవకాశాలు, అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళే టెస్టింగ్లకి స్కానింగ్లకి వేస్ట్గా ఖర్చు పెట్టుకునే అవకాశాలు, తద్వారా నాకేదో అయిపోయింది అనారోగ్యం వచ్చేసిందని బాధపడే అవకాశాలు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం ఎప్పుడూ శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం. అలాగే తిండి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వేస్టేజ్ తిండ్లు తినకండి, సమయానికి తినండి, తక్కువ తినండి, జాగ్రత్తగా తినండి. తద్వారా మీకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాల పరంగా ఇబ్బందులు ఉండవు. కొత్తగా దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తాయి మీకు. కాబట్టి ఖచ్చితంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నం చేయొచ్చు. వీసాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, అనేక రకాల ప్రయత్నాల కోసం కానీ, లేదా సరదాగా ఎంటర్టైన్మెంట్గా తిరగడం కోసం కానీ, అన్ని రకాలుగా కూడా విదేశాలకు మీకు అనుకూలమైనటువంటి కాలం ఈ సంవత్సరం. అక్కడ విదేశాల్లో ఉండే వారికి కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు వస్తాయి. గృహయోగం కనపడుతుంది. లేదా పర్మనెంట్ కాని వారికి, గ్రీన్ కార్డు లేని వారికి అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి విదేశీ వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఈ సంవత్సరం. అలాగే దేవతారాధన చేయడం కానీ, కొత్తగా మంత్రాలు ఉపాసించడం కానీ, మంత్రసిద్ధిని పొందడం కానీ మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కని పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతనలోను, ఆలయ దర్శనాలతోటి లేదా తీర్థయాత్రలతోటి ఎక్కువగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి మీకు బాగా అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈ సంవత్సరం విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే వ్యాపారాలు మార్చే వారికి, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. రుణాలు బాగా లభిస్తాయి, బ్యాంకు రుణాలు లభిస్తాయి. అలాగే వ్యాపారాలు పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార మార్పులు కనపడుతున్నాయి, విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అయితే మొట్టమొదట సంవత్సరం ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి కీర్తి, ధనప్రాప్తి, రాజయోగము, ఉద్యోగ లాభము, నూతన అవకాశాలు ఇవన్నీ ఫస్ట్ 6 నెలలు విపరీతంగా కనపడతాయి. మళ్ళీ చివరి 6 నెలలు మాత్రం కొంచెం ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి 6 నెలల్లో విశేషంగా పదవి అధికార యోగ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి అఖండ రాజయోగము, ధనయోగము ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు విపరీతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి మొట్టమొదటి పంటలో, రెండో పంట కన్నా. కాబట్టి మొట్టమొదటి పంట లాభాలు ఉన్నాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. రెండో పంటలో స్వల్ప లాభాలు లేదా నష్టాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. అయితే నూతన వస్తువులు అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేదా వాహనాలు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే బళ్ళు కానీ, అంటే ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ, లేదా 4 వీలర్స్ కార్లు లాంటివి ఏవైనా సరే ఎక్కువగా ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, గృహాలు లాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువుల నుంచి విజయం పొందే అవకాశం ఉంది. అది కోర్టులో కావచ్చు, బయట కావచ్చు, అన్ని రకాలుగాను కూడా. అలాగే కుటుంబ వ్యవహార లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. ఏదైనా గొడవలున్నా సర్దుకుపోతాయి, ఆస్తి వ్యవహారాలున్నా లావాదేవీలున్నా సర్దుకుపోతాయి. అనుకున్నటువంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అన్నింటిలోనూ విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బంధువులతోటి మీకు రిలేషన్ బాగుంటుంది. అంటే బంధువుల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గి రిలేషన్ బలపడడం, వివాహాది శుభకార్యాలు ఎక్కువగా పాల్గొనడంతో పాటుగా చక్కని ఆనందంగా కాలం గడుపుతారని చెప్పచ్చు. చక్కని భోజన ప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం. అనేక రకాల ఫంక్షన్లకు వెళ్ళడం కానీ, బయట తినడం కానీ, ఏదో రకంగా విశేషంగా రుచికరమైన ఆహారాలు ఎక్కువగా తింటారు మీరు. శయ్యాది సౌఖ్యము అంటే కనుక ఎవరితో స్త్రీ సంగమాలు లేదా స్త్రీలకు పురుష సంగమాలు, శారీరక కోరికలు, శారీరక వాంఛలు విపరీతంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. కోరికల ప్రభావం విపరీతంగా కనపడుతోంది. దీనివల్ల విపరీతమైనటువంటి అంటే వివాహేతర సంబంధాలు లేకపోతే రకరకాల సంబంధాలకి గురితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు తగ్గించుకొని సాధారణంగా మీరు ఎవరితోటైతే రిలేషన్స్ ఉందో వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఇక దేవతాలయ దర్శనాలు, మంత్రసిద్ధి, ఉపాసనాపరమైనటువంటి కార్యక్రమాలు బాగా ఎక్కువ శ్రద్ధ పెడతారు. అలాగే సంతానం లేని వారికి పుత్రప్రాప్తి కనపడుతోంది, చక్కని సంతాన సౌఖ్యం కనపడుతోంది. కాబట్టి సంతాన ప్రయత్నాలు విశేషంగా చేయొచ్చు. ఐవీఎఫ్ లాంటి ప్రయత్నాలు కూడా మీకు ఈ సంవత్సరం ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే నూతన పరమైనటువంటి గృహాలు నిర్మించేటటువంటి వారికి, ఏదైనా నూతనంగా ఏదైనా ఫ్యాక్టరీలు కట్టేటటువంటి వారికి, వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం విశేషంగా అనుకూలతలు, గవర్నమెంట్ పరమైనటువంటి ఆ యొక్క అనుమతులు లభించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే నూతనంగా వ్యాపారం చేసేవారికి కానీ, నూతనంగా వ్యవసాయం చేసేవారికి కానీ బాగా కలిసి వస్తుంది. సంవత్సరం మధ్యలో కొన్ని గండాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, నమ్మక ద్రోహాలు, శత్రువుల యొక్క ప్రభావం బాగా పెరగడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి సమయంలో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ, డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొంత అవమానానికి గురయ్యే పరిణామాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎవరితోటైనా సరే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఎవరినైనా తిట్టేటప్పుడు కానీ, కోప్పడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ములతోటి కానీ, లేదా లావాదేవీ వ్యవహార విషయాల్లో కానీ కొంచెం సామరస్యంగా వ్యవహారం చేసుకోవాలి. లేకపోతే గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాట పట్టింపులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఏదో గొడవల జోలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ మీకు సజావుగా సాగుతాయి. అలాగే రావాల్సిన డబ్బులు వస్తాయి, మొండి బాక్యాలు వసూలవుతాయి, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విదేశీయాన యోగ్యత కనపడుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. భార్యకి లేదా స్త్రీలకి పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, పుట్టింటి ధనప్రాప్తులు, స్థిర చరాస్తులు లభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారాలు, అలాగే ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు, అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడము, అలాగే బ్రేకప్స్ జరిగినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవడము, వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు ఒప్పించుకునే వివాహం చేసుకునే ప్రయత్నాలు, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే చేసి వాళ్ళ ద్వారా మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచి ఇద్దరి మధ్య కలయికలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం పశువుల పట్ల లేదా జంతువుల పట్ల, మొక్కల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది మీకు అని చెప్పచ్చు. అలాగే నూతన వాహనాల పట్ల కూడా ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ అంతరం మీకు మనోధైర్యం బాగా పెరుగుతుంది. నమ్మిన వారికి సహాయం చేసే గుణం బాగా పెరుగుతుంది. అలాగే అనేక రకాల వస్తువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త వస్తువులు తయారు చేయడానికి కానీ, లేదా కొత్త వస్తువులు వాడడానికి కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఎక్కువగా ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వాహనాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేయడాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. క్షేత్ర దర్శనం బాగా కనపడుతుంది. అనేక రకాల క్షేత్రాల దర్శనం చేసే అవకాశాలు. అలాగే అనేక రకాల ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దుబారా ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఏది ఏమైనా ఈ సంవత్సరం ధన వ్యయం మాత్రం ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. సోదరీమణులతోటి అంటే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వ్యవహారాలు కానీ, లావాదేవీలు కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ జాగ్రత్త. చిన్న వ్యతిరేక భావాలు కనపడుతున్నాయి ఒకళ్ళ మధ్య ఒకరికి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబాల మధ్య కూడా చిన్న వ్యతిరేక భావాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా బుద్ధి కుశలత, బుద్ధి చాంచల్యము, అలాగే మనోవికారము కనపడుతున్నాయి. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది బుద్ధి, మంచి ఆలోచన చేస్తారు. మళ్ళీ బుద్ధి చాంచల్యం అనేక రకాల కారణాల చేత మళ్ళీ అప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ చెంచలేవు. అంటే కనుక వేరే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాగేంటంటే కొన్నాళ్ళు చాలా మంచి నిర్ణయాలు తీసుకుని మంచి స్థితికి వెళ్తారు. మళ్ళీ కొన్నాళ్ళు అనవసరమైన నిర్ణయాలు తీసుకుని తప్పుడు పనులు చేస్తారు. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి స్వల్ప అనుకూలంగా కనపడుతోంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అనుకున్నంత విపరీతమైనటువంటి ర్యాంకులు కానీ, లేదా అనుకున్నంత ఏదైతే మార్కులు ఉన్నాయో పరీక్షలు ఉత్తీర్ణతలు కానీ కనపట్టలేదు కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ సంవత్సరం. అలాగే కొత్త కోర్సులు జాయిన్ అయ్యేవాళ్ళు, లేదా ఏదైనా కొత్త కంప్యూటర్ నాలెడ్జ్లు, కొత్త కంప్యూటర్ కోర్సులు చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు అయితే కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మాత్రం కొంచెం స్వల్పంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం గట్టిగా చేయాలి. ముఖ్యంగా ఆర్థిక మోసగాళ్ళు ఉద్యోగస్తులు వెంటాడతారు. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరినో నమ్మి రకరకాల వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. ఇదే దొడ్డిదారుల్లో ఉద్యోగాలు సంపాదించాలనుకుని లంచాలు ఇవ్వడాల వాళ్ళు ఎక్కువ నష్టపోతారు కాబట్టి అలా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఆలస్యంగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా వ్యవహారాలు పర్మనెంట్లు కొంచెం ఆలస్యం అవుతాయని చెప్పచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగాలు చేసేవారు పై అధికారులతో జాగ్రత్త. అలాగే ఉద్యోగపరంగా సస్పెన్షన్లు, బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకు మాత్రం స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. స్వల్ప వ్యాపార లాభాలు ఉన్నాయి. విశేషంగా ధర ప్రాప్తి అయితే కనపడలేదు. ఆచితూచి వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే కార్మికులకు కూడా అంతంత మాత్రమైన గుర్తింపు, అంతంత మాత్రమైన ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. ఆర్థిక సమస్యలు కొంచెం ఉంటాయని చెప్పచ్చు. అయితే చేతి నిండా పని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ పోషణకు బాగా ఎక్కువగా కష్టపడతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి మొట్టమొదటి పంట లాభం కనపడుతుంది. రెండో పంటలో ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం రుణాలు చాలా శాతం తీరుస్తారు కానీ మళ్ళీ కొత్తగా రుణాలు చేయవలసిన అవసరాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల ప్రభావం మాత్రం కొంచెం అగ్రికల్చర్ మీద, అలాగే చేపలు, రొయ్యలు వీటికి సంబంధించిన వాటి ఎక్కువగా పడుతుంది కాబట్టి
తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఆర్థిక మోసాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే డైరెక్టర్లకి, యాక్టర్లకి, టెక్నీషియన్స్కి, కళాకారులకి, సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చక్కని అవకాశాలు, ప్రోత్సాహం లభించే అవకాశం కనపడుతుంది. అలాగే రాజకీయ నాయకులకి మాట పట్టింపులు, తగాదాలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, కొంచెం ధన నష్టాలు కనపడుతున్నాయి. అయితే పదవి, అధికార యోగ్యతలు కనపడుతున్నాయి కాబట్టి అనుకూలంగానే కనపడుతుందని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం అనవసరమైనటువంటి వ్యక్తులకి తోటి కానీ లేదా లేనిపోని లావాదేవీలు కానీ, షేర్లు, ట్రేడింగ్లు కానీ, బెట్టింగ్ల జోలికి కానీ వెళ్ళడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులందరూ కూడా కొంచెం స్వల్ప ఇబ్బందులు, వ్యతిరేక పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ వాతావరణంలో కానీ లేదా అక్కడ ఉండే గవర్నమెంట్ తోటి కానీ తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం సమస్యలు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ సంవత్సరం ఒడిదుడుకుల ప్రభావం అన్ని రంగాల వారి మీద కూడా పడుతుంది. కాబట్టి కొంచెం గ్రహగతుల యొక్క ప్రభావం బాగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏం పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం మీరు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి, కుజుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మన్య సూక్త హోమము, చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే మీరు ఎవరికైనా సరే ఈ పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ జపాలు, హోమాలు కూడా మా పీఠంలో వేద పండితుల ద్వారా నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2గా కనపడుతోంది. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 1, 4, 7, 11, 18, 22, 24 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు ఎక్కువైపోవడము, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, ధన నష్టం ఉండిపోతాయి. అలాగే మీకు రుణబాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, గృహాల్లో కానీ, ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా భయంగా ఉండడము, ఆందోళనగా ఉండడము, ఎవరో ఏదో చేసేస్తారనేటటువంటి భయము, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా కూడా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి. ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే
బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి.